వెల్కమ్ టు వార్తా 9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కుప్పం మండలం నారాయణపురం ఘటనపై హోంమంత్రి అనిత స్పందన. అప్పు తీర్చలేదని మహిళను చెట్టుకు కట్టేసిన అమానుషం. బాధితురాలతో వీడియో కాల్లో మాట్లాడిన హోంమంత్రి. ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని బాధితురాలికి హామీ. ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా హాజరైన మహేష్ కుమార్ గౌడ్. కేసీఆర్, కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాలని వ్యాఖ్య. టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘించి ట్యాపింగ్ కు పాల్పడ్డారని ఆరోపణ. 2022 నుంచి 650 మంది కాంగ్రెస్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ లో ఉన్నాయని వ్యాఖ్య. బెంగళూరు విమానాశ్రయంలో చెవిరెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. లిక్కర్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చెవిరెడ్డిపై ఇప్పటికే లుకౌట్ నోటీసులు జారీ. చెవిరెడ్డిని విజయవాడ సిటీ కార్యాలయానికి తరలించే అవకాశం. జూలై 17న రైల్ రోకోకు పిలుపునిచ్చిన కవిత. బీసీ బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని కవిత పిలుపు. బీసీలకు 42% రిజర్వేషన్లు సాధిస్తామని ధీమా. కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్. వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిను బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటికే ఆయనపై లుకౌట్ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ అరెస్టు చోటు చేసుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు ఆయన బెంగళూరుకు వస్తున్నారన్న సమాచారం ఉండడంతో పోలీసులు ముందస్తుగా ఎయిర్పోర్ట్ కు చేరుకుని ఆయనను అడ్డుకుంచారు. అనంతరం విచారణ నిమిత్తం విజయవాడలోని సిటీ కార్యాలయానికి తరలించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కేసుకు సంబంధించిన మరిన్ని వివరాలు అధికారికంగా వెలుగులోకి రావాల్సి ఉంది. ఈ అరెస్టుతో వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కలకలం నెలకొంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బీసీల రిజర్వేషన్లపై ముక్త కంఠంతో మాట్లాడారు. బీసీలకు రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్లు సాధించేంత వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలో జరిగిన కామారెడ్డి డిక్లరేషన్ రాజ్యాంగబద్ధంగా 42% రిజర్వేషన్ల సాధన రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆమె ఇది రాజకీయ వేదిక కాదు, మానవ హక్కుల వేదిక అని పేర్కొన్నారు. బీసీలు అందరూ చైతన్యంతో ఏకతాటిపైకి వస్తే పదవులు వాటంతటా అవే కాళ్ల దగ్గరికి వస్తాయని అన్నారు. ఎన్నికల సమయంలో రాహుల్ గాంధీ కామారెడ్డిలో ప్రకటించిన డిక్లరేషన్ ను సాధించే దిశగా ఇది ఉద్యమంగా మారాలని పిలుపునిచ్చారు. బీసీ హక్కులను కాపాడే ఈ పోరాటానికి యువత నుంచి పెద్దల దాకా అందరూ కలిసి రావాలని ఆమె అభిప్రాయపడ్డారు. అందరికీ తెలిసిందే, గత 2 సంవత్సరాల కాలంగా బీసీ బిల్లు ప్రవేశపెట్టాలి. కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిందో అది సాధించుకునే వరకు వదిలిపెట్టమని చెప్పి మరి గత 2 సంవత్సరాలుగా నిరంతరం కూడా ఇక్కడ ఉన్నటువంటి సభ్యులందరం కూడా కృషి చేస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. ఇప్పటి వరకు యూపీఎఫ్ కన్వీనర్ గారు బొల్ల శివశంకర్ గారు మాట్లాడి విస్తారంగా మొత్తం ఇప్పుడున్నటువంటి రిజర్వేషన్ అంశాన్ని కూడా వారు వివరించడం జరిగింది. ఒకటే ఒక మార్పు మనందరం కూడా కోరుకునేది, రేపటి నాడు బీసీలకు 42% రిజర్వేషన్ సాధించుకుంటాం, అందులో ఏం అనుమానం లేదు. సాధించుకునేటప్పటికీ బీసీలలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కులం వారు కూడా మరి వారి హక్కులు వారికి తెలిసి ఉండాలి. బీసీలలో ఉండేటటువంటి ప్రతి ఒక్క కులానికి సంబంధించిన వారు, ప్రతి ఒక్క జిల్లాలో ఉన్నటువంటి వారు చైతన్యం తెచ్చుకోవాలి. ఇంకా అనేకమైన కులాలు ఉన్నాయి. వార్డు మెంబర్ కూడా రానటువంటి కులాలు బీసీలలో చాలా మంది ఉన్నారు. సర్పంచులు కానటువంటి వారు బీసీలలో ఉన్న అనేకమైన కులాల వారు ఉన్నారు. ఇక ఎమ్మెల్యేలు కానటువంటి వాళ్ళైతే ఇంకా చాలా కులాలు ఉన్నాయి. పెద్ద కులాలైనా ఎమ్మెల్యేలు కూడా కానటువంటి వాళ్ళు, అసెంబ్లీ గడపనెక్కనటువంటి వాళ్ళు అనేక మంది బీసీ కులాల వాళ్ళు ఉన్నారు. మళ్ళీ అంతేకాదు బీసీలలో మహిళలు మరీ దారుణమైన పరిస్థితి. మరి ఎవరి మహిళలైనా దారుణంగా. రైతు సంక్షేమంపై కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెబుతోందని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. నాడు కేసీఆర్ నాట్లకు మధ్య రైతు బంధు ఇచ్చినట్లే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఓట్లకు మధ్య రైతు భరోసా ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎకరాకు 25,000 రైతు భరోసా బకాయిలు పూర్తిగా చెల్లించే వరకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను ఊర్లోకి అడుగు పెట్టనివ్వొద్దని రైతులను ఉద్ఘాటించారు. రైతులు మోసపోకుండా కాంగ్రెస్ కూటమి హామీలను గుర్తించుకొని జాగ్రత్త పడాలని హెచ్చరించారు. రైతు సంక్షేమాన్ని ఓట్ల కోసం వాడుకోవడమే కాకుండా గడిచిన ఏడాది నుంచి సరైన నిధులు కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు. రైతులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. అంటే వారు మాట్లాడినటువంటి మాటకి జరిగేటువంటి పనికి ఏమాత్రం
పొంతన లేదు. ముఖ్యంగా మిత్రులారా, మీ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా 25,000 రూపాయలు ప్రతి ఎకరాకు బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల స్టంట్లో భాగంగా ఇవాళ రైతు భరోసా అని చెప్పి తెరలేపిళ్ళు. రైతులందరూ కూడా ఇది స్పష్టంగా అర్థమైంది, అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఎకరాకి 25,000 రూపాయలు ఊళ్ళో కాంగ్రెస్ పార్టీడు స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో పోటీ చేసేటోడు ఎకరాకి 25,000 రూపాయలు ఇచ్చేదాకా వాళ్ళ ప్రభుత్వం నుంచి రైతు ఖాతాలో పడేదాకా వాళ్ళను ఊళ్ళకు రానివద్దని పులిమేరలనే వాళ్ళని తిప్పి పంపాలని చెప్పి మేము ముఖ్యంగా రైతులకు విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉన్నది. ఇటీవల కాలంలో మా నాయకుల మీద, కేసీఆర్ గారి మీద, కేటీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద రేవంత్ రెడ్డి యొక్క ప్రవర్తన ఎట్లుందంటే ఒక సైకోను మరిపించే విధంగా ఉన్నది. ఆయన ఒక సైకో పాలన చేస్తా ఉన్నాడు. అతను పాలన మొత్తం ప్రభుత్వ ఫోకస్ అంతా కూడా మా పార్టీని ఎట్లా బదనం చేయాలి, ఎట్లా తప్పుడు కేసులు పెట్టాలి, ఎట్లా దుష్ప్రచారం చేయాలి, ఎట్లా రోజు బ్యాన్ ఐటమ్ కవరేజ్ తీసుకోవాలనేటువంటి తప్ప ఎక్కడ కూడా ప్రజల యొక్క సమస్యల మీద దృష్టి లేదు. ఇలా గ్రామాలన్నీ వల్లకాడైపోయినాయి. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు గ్రామాల్లో పర్యటిస్తారు? ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోయి ఓట్లు అడుగుతారు? ఏ ఒక్క హామీ నెరవేర్చిల్లని చెప్పి రేవంత్ రెడ్డి ఏ ముఖం పెట్టుకొని ఇలా గ్రామాల్లో వాళ్ళ స్థానిక సంస్థల వాళ్ళ అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ? పోలవరం బనకచెర్ల అనుసంధాన ప్రాజెక్ట్ ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి ముప్పు తలపెట్టదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టును లేనిపోని ఆరోపణలతో రాజకీయంగా దూషించేందుకు కొంతమంది తెలంగాణ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రజలను గందరగోళానికి గురి చేయాలని కుట్రపూరితంగా ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రాజెక్టు వివరాలు, వాస్తవాలను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించిన నిమ్మల రామానాయుడు ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిగా నిబంధనలకు అనుగుణంగా జరుగుతోందన్నారు. నీటి వనరుల వినియోగంలో పారదర్శకంగా వ్యవహరిస్తున్నామని తెలిపారు. రెండు రాష్ట్రాల మైత్రి దృక్పథాన్ని దెబ్బతీసే విధంగా అసత్య ప్రచారాలు అవసరం లేదని హెచ్చరించారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా తీసుకుంటున్న చర్యలను రాజకీయ రంగంలోకి లాగరాదని స్పష్టం చేశారు. రైల్వే ట్యాంకర్ల ద్వారా విజయవాడ నుంచి అనంతపురం పంపించాం దాహార్తిని తీర్చడానికి. అంటే ఎటువంటి దుర్భరమైనటువంటి, ఎటువంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు రాయలసీమకు ఉన్నాయో ఆ 2015లో జరిగినటువంటి సంఘటనే మనందరికీ కూడా ఉదాహరణ అని చెప్పి తెలియజేసుకుంటూ, అటువంటి కరువు ప్రాంతం, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రాంతమైనటువంటి రాయలసీమకి ఈ ప్రాజెక్టు ద్వారా త్రాగునీరు, సాగునీరు అందుతుందనే విషయాన్ని దయవుంచి మరి ప్రజలందరూ కూడా గమనించాలని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో మరి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొంతమంది రాజకీయ నాయకులు మరి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఈ యొక్క పోలవరం బనకచెర్లకు సంబంధించి మరి ఈ యొక్క గోదావరి, కృష్ణ బోర్డులు కానీ, అదేవిధంగా మరి ఏదైతే ఈ యొక్క అపెక్స్ కౌన్సిల్ అనుమతి కూడా లేదు, నియంత్రించవలసినటువంటి కేంద్ర ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘిస్తుందని వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మరి ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించాలి. ఎందుకంటే తెలుగు జాతి అంతా ఒక్కటే. ఏదైతే ఈ యొక్క నిబంధనలు అనేవి మరి ఆంధ్ర ప్రాజెక్టులకు తప్ప తెలంగాణ ప్రాజెక్టులకు వర్తించవా? ఎందుకంటే ఇప్పుడు ఆ రాష్ట్రంలో అయినా ఈ రాష్ట్రంలో అయినా ఉన్నది అందరం కూడా ఒక్కళ్ళమే, అన్నదమ్ములమే అందరం కూడా. మరి ఆ నిబంధనలు అనేవి ఒక్క ఆంధ్రాకే వర్తిస్తాయా? పల్నాడు జిల్లా రెంటపాలెంలో జరగనున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పర్యటనకు పోలీసులు అనుమతి నిరాకరించారు. పర్యటనకు సంబంధించి పూర్తి సమాచారం ఇవ్వకపోవడంతోనే అనుమతి ఇవ్వలేదని జిల్లా ఎస్పీ కంచె శ్రీనివాసరావు స్పష్టం చేశారు. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి జగన్ వస్తారని, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వస్తారని మాత్రమే పేర్కొన్నట్లుగా తెలిపారు. అయితే ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలపై స్పష్టత లేదని ఎస్పీ పేర్కొన్నారు. రెంటపాళ్ల వంటి ఇరుకైన ప్రాంతాల్లో భారీ జన సమావేశం వల్ల అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉందన్న ఆందోళనతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిపారు. ఇక పూర్తి సమాచారం, భద్రతా ప్రణాళిక సమర్పిస్తే అనుమతి అంశాన్ని మరోసారి పరిశీలిస్తామని తెలిపారు. ఈ నిర్ణయంతో జగన్ పర్యటనపై అనిశ్చితి నెలకొంది. వైసీపీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. 18వ తారీఖున గౌరవ ఎక్సీఎం గారు రెంటపాలెం విలేజ్ సత్తెనపల్లి రూరల్ మండలికి కొర్లకుంట నాగమల్లేశ్వరరావు గారి విగ్రహావిష్కరణకు రావడం
చెప్పి సత్తెనపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి గజ్జల సుధీర్ భార్గవరెడ్డి గారు మాకు ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. హ్యూజ్ క్రౌడ్ వస్తారని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఎంతమంది రావడానికి ఆస్కారం ఉంది, అక్కడ ఏ విధమైనటువంటి క్రౌడ్ ప్లానింగ్ చేస్తున్నారు, ఎన్ని వెహికల్స్ వచ్చే అవకాశం ఉంది, ఇటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా అడగడం జరిగింది. వాటికి సంబంధించి ఇప్పటికి ఇంకా మాకు ఎటువంటి సమాచారం అందించడం లేదు. సో అంతమంది క్రౌడ్ వస్తే ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేయడం అనేటువంటిది చాలా ఇబ్బందితో కూడుకున్నది. అలాగే లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వచ్చే అవకాశం కూడా ఉందని భావించడం జరిగింది. దీనివల్ల వాళ్ళ రిక్వెస్ట్ని కన్సిడర్ చేయలేకపోతున్నాము. కాన్వాయ్తో పాటుగా సెక్యూరిటీ కాన్వాయ్తో పాటుగా మరొక 3 వెహికల్స్ని ఒక 100 మందిని అలౌ చేయడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఫోన్ టాపింగ్ కేసులో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం తమ ఫోన్లను ట్యాప్ చేసిందనే అనుమానంతో అప్పటి సీఎస్ కు ఫిర్యాదు చేశామని వెల్లడించారు. రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేయడం చాలా నీచమైన చర్య అని తీవ్రంగా విమర్శించారు. టెలిగ్రాఫ్ చట్టాన్ని తుంగలో తొక్కుతూ ట్యాపింగ్ చేసిన బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ సిగ్గుతో తలదించుకోవాలని ధ్వజమెత్తారు. తమ కదలికలన్నింటినీ పర్యవేక్షిస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం ట్యాపింగ్ కు పాల్పడ్డారని ఆరోపించారు. 2022 నుంచే సీనియర్ కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లుగా సమాచారం వచ్చిందని, ఇప్పటికే సిట్ దర్యాప్తులో 650 మంది నేతల ఫోన్ నెంబర్లు గుర్తించబడ్డాయని తెలిపారు. రేవంత్ రెడ్డితో పాటు తన ఫోన్ కూడా ట్యాప్ అయిందని, ఒక్కొక్కటిగా వాస్తవాలు బయటకు వస్తున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై తీవ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన తర్వాత చాలా సందర్భాల్లో మా మూమెంట్ని వారు క్రాక్ చేయడం, మా మూమెంట్ అంతగా వారికి తెలుస్తుందంటే మా ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయని అనుమానం వచ్చి ఆనాడు చీఫ్ సెక్రటరీ కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. ఇవాళ వాస్తవాలు బయటకు వచ్చాయి. కొన్ని వేల కాంగ్రెస్ లీడర్ల యొక్క టెలిఫోన్లు చట్టానికి వ్యతిరేకంగా 1885 టెలిగ్రాఫ్ చట్టానికి తూట్లు పొరుస్తూ దానికి వ్యతిరేకంగా ఒక ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల యొక్క ఫోన్లు ట్యాప్ చేయడం అనేది హేయమైన చర్య, సిగ్గుతో తలవంచుకోవాల్సిన చర్య. ఇలాంటి హేయమైన చర్యకు పాల్పడిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్లు సిగ్గుతో తలవంచుకునే విధంగా జరిగినటువంటి కార్యక్రమం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని అవహేళన చేసే కార్యక్రమం. ఏ రాజకీయ నాయకుడు, రాజకీయ పార్టీ ఉండకూడదు, మేమే ఉండాలి శాశ్వతంగాని ఒక చెడు ఆలోచనతో ఇలాంటి కార్యక్రమానికి స్వీకారం చుట్టినట్టుగా అర్థమవుతా ఉంది. మేము ఇవాళ అర్థమవుతోంది 2018లో మేము ఓడిపోవడం కారణం కూడా మా నాయకుల ఫోన్లను ట్యాపింగ్లో ఉండడం, ఎప్పటికప్పుడు వారి మూమెంట్ని ట్రాక్ చేయడం వల్లే ఓడిపోయామనిపిస్తూ ఉంది. 2022 నుంచి సీనియర్ కాంగ్రెస్ నాయకుల ఫోన్లను కూడా ట్యాపింగ్లో ఉన్నాయి. ఇవాళ సిట్ అధికారులు చూపించిన లిస్టులో దాదాపు 650 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్లో ఉన్నాయి. తాడిపత్రిలో టీడీపీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయాలు వేడెక్కాయి. వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేయాలంటూ పరోక్షంగా ప్రేరేపించిన ఆయన వైఎస్ఆర్సీపీ నేతలను కొడితే దిక్కెవడంటూ రెచ్చిపోయారు. ప్రజల మధ్య కక్షల వాతావరణం రెచ్చగొట్టేలా చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు గురవుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు మమ్మల్ని 3 నెలలు వదిలేయాలి అంటూ చేసిన వ్యాఖ్యలు పార్టీలోనే చర్చనీయాంశంగా మారాయి. తమను విమర్శించే వారందరినీ ఉతికి ఆరేస్తామన్న ఆయన వైఎస్ఆర్సీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి వస్తే అంతు చూస్తారని గూండాగిరి స్థాయికి దిగజారారు. చాలా మందికి ఉంది చేత కాదు అంటారు. తప్పు, చేత కాదు. ఎవరు ఏమన్నా ఈ ఆంధ్రప్రదేశ్ దినదన అభివృద్ధి కావాలనే కాంక్షతో ఎంగిలి మూసిన ఇష్టమైనట్టు మాట్లాడినా కూడా ఆయన చెల్లించడం లేదు. కానీ మా కార్యకర్తలు ఒకటే అనుకుంటున్నారు, చేతగాని తనం అన్న కాదు. నేను ఓపెన్ గా మాట్లాడతా,
అవతల ఎవరికి బాధ అయినా నాకు పర్వాలేదు, నేను ఉండే విషయం మాట్లాడాలనుకున్నా. లేకపోతే ఆయన మంచోడు కాకపోతే మమ్మల్ని 3 ఏళ్ళు రానిచ్చినాడా? ఎందునా మాట్లాడతారు? బుర్రుండి మాట్లాడుతున్నారా, ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నారా? ఆ లోకేష్ బాబు యాత్ర పెడితే ఆడి నుంచి లాస్ట్ మైకులు లాక్కున్నారా మీరు? మీరు పుణ్యాత్ములు రా, మీరు పుణ్యాత్ములు. చంద్రబాబు పోలీసుల వేధింపులు తట్టుకోలేక నాగమల్లేశ్వరరావు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన కుటుంబానికి పరామర్శించేందుకు వైఎస్ జగన్ రేపు పల్నాడు జిల్లా రెంటపాళ్లకు వస్తారని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. మంగళవారం నర్సరావుపేటలో జిల్లా ఎస్పీని కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన వారు జగన్ పర్యటనకు ఎన్ని అడ్డంకులు పెట్టినా నిష్ఫలమవుతాయని హెచ్చరించారు. జగన్ అంటే జనం, జనం అంటే జగన్. ఆయన వస్తుంటే జనాలు ఆగరు. కానీ కూటమి ప్రభుత్వం పోలీసులతో కలిసి పర్యటనను విఫలం చేయాలని కుట్రలు చేస్తుందని ఆరోపించారు. ఏర్పాటు చేసుకొని దానికోసము దాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఆ కుటుంబ సభ్యులు కలిసి మరి ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాలకు వచ్చి ఆ కుటుంబానికి భరోసాగా అండగా ఉంటూ మరి ఆ విగ్రహావిష్కరణ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు రానున్నారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు కానీ ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో అందరికీ కూడా తెలుసు. ఏవో పర్మిషన్స్ పేరుతో ఇంకేవో అడ్డంకులు సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని అడ్డుకోవాలని అనేక ఆంక్షలు విధించి వచ్చే పబ్లిక్ ని కన్ఫ్యూజ్ చేయాలని రీసెంట్ టైమ్స్ లో పొదిల్లో జగన్మోహన్ రెడ్డి గారికి చాలా పెద్ద ఎత్తున కూడా ప్రజాదరణ లభించింది. చాలా పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో మద్దతు దొరుకుతుంది. ప్రజలందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ కూటమి ప్రభుత్వం యొక్క అరాచకాలు అవన్నీ కూడా ఆ బాధతో ఇవాళ జరుగుతున్నటువంటి మోసాలు ఇవన్నీ చెప్పుకునేందుకు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారు అయితే మనకు ఏ విధంగా ప్రశాంతంగా ఉండేవాళ్లమో మరి ఈ రోజున ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ అరాచకాలు తట్టుకోలేక అందరూ కూడా రోడ్డెక్కి జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే ఈ రోజు మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం రాష్ట్రంలో. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు స్వచ్ఛందంగా నేచురల్ గా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక మంచి చరిష్మా ఉన్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే జనం. మరి ఆయన వస్తున్నాడు అంటేనే ఎవరు ఏమి ఆర్గనైజ్ చేయాల్సినటువంటి అవసరం లేదు, ఎవరు ఏం చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నేచురల్ గా జనం అనేది హీజ్ అ క్రౌడ్ పుల్లర్. మరి వారు వస్తూ ఉండగా బైక్ ఫైనాన్స్ ఏజెంట్ల హింసకు గురైన బాధితురాలు శిరీషను హోంమంత్రి అనిత ఫోన్లో పరామర్శించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్న ఆమె శిరీషకు న్యాయం జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మహిళపై దాడులను ఏ రూపంగా కూడా సహించబోమని స్పష్టం చేశారు. నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుని శిక్ష పడేలా చేస్తామని మంత్రి అనిత హామీ ఇచ్చారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించారని తెలిపారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం జీరో టాలరెన్స్ విధానాన్ని పాటిస్తోందని పేర్కొన్నారు. బాధితురాలికి ప్రభుత్వం సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని కూడా హామీ ఇచ్చారు. చేతులేసి మా పిల్లల లైఫ్ అని చెప్పేసి చేతులు అడ్డు పెట్టుకున్నాను. నా చేతులు 2 వెనక్కి పట్టుకొని చీరనంతా లాగి నడి రోడ్డు పైన ఈడ్చుకొచ్చి వాళ్ళ ఇంటి ముందు కట్టేసుకున్నారు. 80,000 పుస్తకము. నేను సంతకం పెట్టి 80,000 తీసుకున్నా. సంతకం పెట్టేదానికి కారణము నా మొగుడు నన్ను నా దగ్గర ఉండొద్దు, సైన్ చేయకపోతే నా భార్య నా కష్టం అర్థం చేసుకోకపోతే భయపెట్టేవాడు. ఇంట్లో ఉండేటప్పుడు భయపడి నేను సంతకం పెట్టేసినాను. నా కొడుకు మేడం వీడిని ఎత్తుకొని తీసుకొచ్చినాను. స్కూల్ అడ్మిషన్లో చేర్చాలని చెప్పి కట్టేసి కొట్టినారు మేడం. ఒళ్ళంతా కమిలిపోయింది. ఒక ముసలోడు వెంకటలక్ష్మి, మునికెన్నక్క, జగదీశ్వరి, రాజా చాలా దారుణంగా మాట్లాడినాను. కోర్టుని కట్టుకండి, నేను లేదు, నా పిల్లల కోసం నేను బతకను, మాకు తోడు లేదు. నన్ను చూసి చూడనట్టు రోజులు 200 మంది ఏదో ఫంక్షన్ ఊర్లో అందరూ చూసేనట్టు చీరని లాగి పుట్టి చేయి తూకేదానికి లేదు, కాలు తూకేదానికి లేదు. నాకు చేసేస్తున్నారు మేడం. ఊర్లోకి పోయే
వచ్చేయలేదు. భూమి ఏదైనా ఉంది అంటే అది కూడా పాస్బుక్లు అది ఇది చేసుకున్న డబ్బులు పడుతుంది. వాళ్ళ భూమి కూడా ఏది లేదు మా పేరు ఉండేదానికి అయ్యింది. ఇంకా 6,000 ఇస్తారు కదా, మాకు అప్పు ఇచ్చినారు. బుల్లెట్ రైలు ప్రాజెక్టులో భాగంగా మహారాష్ట్రలోని బోయిసర్లో నిర్మాణంలో ఉన్న స్టేషన్ కీలక దశ పూర్తి చేసుకుంది. తొలి రైలు స్థాయి స్లాబ్ వేయడం పూర్తయింది. ఇందుకోసం 1,070 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ ను వినియోగించారు. ఈ స్టేషన్ మొత్తం 2 అంతస్తులుగా 425 మీటర్ల పొడవుతో నిర్మించబడుతోంది. 17,000 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఆధునిక సౌకర్యాలతో నిర్మిస్తున్న ఈ స్టేషన్ కి స్థానిక చేపల వలల నుంచి ప్రేరణ పొందిన ప్రత్యేక డిజైన్ ఉంటుంది. పారిశ్రామిక పర్యాటక ప్రాంతాల మధ్య రవాణా మరింత వేగవంతం చేయడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ప్రయాణికులకు తక్షణ సురక్షిత ప్రయాణం అందించడంలో బోయిసర్ స్టేషన్ కీలకంగా నిలవనుంది. ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్ కుటుంబానికి ప్రభుత్వం ప్రకటించిన పరిహారాన్ని మంత్రి సవిత స్వయంగా అందజేశారు. సత్యసాయి జిల్లా గోరెంట్ల మండలం కల్లితండాకు వెళ్లిన మంత్రి మురళి నాయక్ సమాధికి అంజలి ఘటించి గౌరవం ఇవ్వారు. తర్వాత ఆయన తల్లిదండ్రులకు 50 లక్షల చెక్కును, 5 ఎకరాల భూమి, 6 సెంట్ల ఇంటి స్థలాన్ని సంబంధించిన పత్రాలను అందజేశారు. మురళి నాయక్ స్మారకంగా గ్రామంలో 14 లక్షలతో సమాధిని అభివృద్ధి చేయడంతో పాటు సమాధి దారి కోసం 16 లక్షలతో సిసి రోడ్ నిర్మిస్తామని ప్రకటించారు. ఇటు వీర జవాన్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని మంత్రి సవిత హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మరి ఆపరేషన్ సింధూర్లో వీరమరణం పొందిన మన వీర జవాన్ మురళి నాయక్ గారి విషయం మనందరికీ తెలుసు. మేమందరం మీ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పాం. ఖచ్చితంగా మేము అండగా ఉంటామని కూడా తెలియజేస్తూ ప్రభుత్వం తరఫున 50 లక్షల రూపాయల చెక్కు అందజేశాం. 5 ఎకరాల పొలము, 6 సెంట్లు స్థలము గోరంట్ల లేఅవుట్ లో అందజేశాం. అదేవిధంగా మరి వారు తల్లిదండ్రులు, గ్రామస్తులు అందరూ కోరుకున్నట్లుగానే ఈ ఊరి పేరు కూడా మార్చాలన్నారు. అవి రెవెన్యూ రికార్డ్స్ పద్ధతి ప్రకారం అడుగులు వేస్తున్నాం. అంతేకాకుండా వీర జవాన్ విగ్రహాన్ని కూడా మనం ఏదైతే జిల్లా హెడ్ క్వార్టర్స్ పుట్టపర్తిలో విగ్రహం పెట్టాలనుకుంటాం, దానికి కూడా ఆల్రెడీ విగ్రహాన్ని కూడా తెనాలిలో ఆర్డర్ చేశాం. ఈ వీర జవాన్ మురళీ నాయక్ అందరికీ స్ఫూర్తి. యోగా అభ్యాసాన్ని జీవన శైలిలో భాగం చేసుకోవాలని మంత్రి సంధ్యారాణి పిలుపునిచ్చారు. వెంగళరావు సాగర్ ఏనుగుకొండ వద్ద జరిగిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి సామూహిక యోగాసనాల్లో పాల్గొన్నారు. యోగా అభ్యాసం వల్ల శారీరక, మానసిక శాంతి లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ రోజువారీ జీవితంలో యోగాకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జూన్ 21న జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని భవ్యంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. యువత యోగా వైపు మొగ్గు చూపాల్సిన అవసరం ఉందన్నారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి యోగా ముఖ్య సాధనమని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆత్మీయంగా ఆహ్వానిస్తే 5 లక్షల మంది మనం విశాఖపట్నంలో 21వ తేదీన యోగా చేస్తున్నాం. ఆ కార్యక్రమానికి అందరూ రావాలి అని పిలుపునిచ్చారు. ముఖ్యంగా మన పార్వతీపురం మన్యం జిల్లా నుంచి ఎక్కువ మొబిలైజేషన్ ఎందుకు చేయలేదంటే చాలా దూరం అని. ఎవరైనా వస్తాము అంటే ఖచ్చితంగా ఫెసిలిటీ ఏర్పాటు చేయడం మేము రెడీగా ఉన్నాం. అందరికీ ఒకటే విషయం చెప్తున్నాము, యోగా అనేది మన మానసిక ఒత్తిడి తగ్గించడానికి, ఎన్నో పనుల మీద మనం చాలా ఇబ్బందుల్లో ఉంటాం కాబట్టి ప్రశాంతత కలిగించి
అందరూ ప్రశాంతమైన జీవనం గడపడానికి యోగా చాలా ఉపయోగపడుతుంది. ఈ టైంలో పరుగుల జీవితాల్లో ప్రశాంత కల్పించడానికి కోసమే ఈ యోగాను మనం అందరం అలవాటు చేసుకొని మీరు ఇక్కడ ఎలా చేస్తున్నారో ఇంటికి వెళ్ళి ముఖ్యంగా పిల్లలకు అలవాటు చేయండి. సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ మాజీ సీఎం జగన్ పై తీవ్రంగా మండిపడ్డారు. సూపర్ 6 హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంటే చూసి ఓర్చుకోలేక జగన్ ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ ను దిగుతున్నారని విమర్శించారు. రౌడీ షీటర్లు, గంజాయి మాఫియా సభ్యులను పరామర్శిస్తూ ఓదార్పు యాత్రలు చేయడమే జగన్ పని అయిందని ఎద్దేవా చేశారు. రెంటపాళ్లలో ఆత్మహత్య చేసుకున్న వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కోసం జగన్ రేపు వస్తున్నారన్న వార్తలపై కూడా ఆయన తీవ్రంగా స్పందించారు. తప్పుడు సర్వేలు, పందాలు కాసే సంస్కృతి వల్లే కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారని, ఇప్పుడు జగన్ అతని కుటుంబాన్ని ఎలా ఓదారుస్తారని ప్రశ్నించారు. జగన్ నాయకత్వం నచ్చక వైసీపీ నుంచి 4 కౌన్సిలర్లు టీడీపీలో చేరారని, వారికి పసుపు కండుగా కప్పి స్వాగతం పలికామని తెలిపారు. ప్రజలు ఇక జగన్ డ్రామాలు తట్టుకోరని, కూటమి పనితీరే వారి ఆశలకు న్యాయం చేస్తుందని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి కొర్లకుంట నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణకి వస్తున్న సందర్భం ఎలా ఉంది అంటే, మనం సినిమాల్లో చూసేవాళ్ళం. రావుగోపాలరావు రాత్రి చంపి పొద్దున్నే వచ్చి దండేసి సానుభూతి చెప్పినట్లు ఇవాళ ఈ సందర్భం కూడా ఈ నాగమల్లేశ్వరరావు చనిపోవటానికి 100కి 100 పాళ్ళు కారణం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏదైతే తాను తప్పుడు సర్వే రిపోర్ట్లు ఇప్పించి వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ వాళ్ళ కార్యకర్తలకి క్రియేట్ చేయటం వల్ల విపరీతంగా పందాలు కాశారు. ఈ నాగమల్లేశ్వరరావు కూడా ఇంట్లో ఉన్న 10 లక్షలు ఖర్చులకు పెట్టుకున్న 10 లక్షలు కూడా తీసుకుని వెళ్ళి 2 కోట్ల రూపాయలు పందెం కట్టాడు. అప్పులు వాళ్ళు అడుగుతారు అనేటువంటి ఉద్దేశంతో ఆయన ఆత్మహత్య చేసుకుంటే దానికి ఎవరు బాధ్యులు? జనాలు వచ్చి ఎవరిని పరామర్శించడానికి వచ్చాడు? తన ప్రభుత్వంలోనే నార్కోటిక్ కేసులు, రౌడీ షీటర్స్ అతనే పెట్టాడు. ఈ నాగమల్లేశ్వరరావు మీద కూడా 2010లో గుంటూరు జిల్లాలో నేరాల కట్టడి, ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపుతోందని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడించారు. భద్రతా చర్యల్లో భాగంగా కొత్తగా వచ్చిన 33 ద్విచక్ర వాహనాలను ఆయన ప్రారంభించారు. నగరంలోని ట్రాఫిక్ నియంత్రణకు వీలుగా ఈ బైక్లను గుంటూరు, తెనాలి, తాడేపల్లితో సహా ఇతర ప్రాంతాల్లో పోలీసులు వినియోగించుకున్నారని తెలిపారు. పెట్రోలింగ్ దళాలకు ఇవి ఎంతో ఉపయోగపడనున్నాయని చెప్పారు. బైక్ రేసింగ్లు, బైక్ దొంగతనాలకు పెరుగుతున్న నేపథ్యంలో చర్యలు చేపట్టామని వివరించారు. ప్రకాశం జిల్లాకు చెందిన యువకుడిపై ఇటీవలే బైక్ రేసింగ్ కు పాల్పడినందుకు కేసు నమోదు చేసినట్టుగా తెలిపారు. అలాగే నగరంలో దొంగతనాలు అదుపు చేసేందుకు సీసీ కెమెరాల ఆధారంగా విచారణ కొనసాగుతున్నదని ఎస్పీ పేర్కొన్నారు. గుంటూరులో చూసామంటే ఈవెన్ బైక్ రేసింగ్, స్నేక్ డ్రైవింగ్ పైన కూడా కొన్ని రిపోర్ట్స్ వచ్చేస్తున్నాయి. సో అది కాకుండా ఎనీ సీన్ ఆఫ్ అఫెన్స్ కానీ, ట్రాఫిక్ ఇష్యూస్ కానీ వెళ్ళాలంటే కూడా కొంచెం మనకి బైక్స్ అన్ని పాతగా అయిపోవడము, సో ఇమీడియట్ గా వెళ్ళలేకపోవడము, కొన్ని ఫాస్ట్ గా వెళ్ళలేకపోవడం అనేది ఒక సమస్యగా ఉండేది. ఆల్ 33 బైక్స్ ని మనం డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ట్రాఫిక్ ఇంపార్టెన్స్ ని బట్టి 13 బైక్స్ గుంటూరు టౌన్ కి, అదేవిధంగా తుళ్ళూరుకి 5 బైక్స్, అదేవిధంగా తెనాలికి 5 బైక్స్, మంగళగిరికి 3 బైక్స్ అని చెప్పేసి ఈవెన్ పొన్నూరు టౌన్ కూడా ఒక బైక్ ఇవ్వడం జరిగింది. బైక్ రేసింగ్ పైన అశోక్ అని చెప్పేసి ఒక పర్సన్ ని కూడా మనం పికప్ చేయడం జరిగింది. వాళ్ళ పైన పెట్టి కేసు కూడా పెట్టడం జరిగింది. కమింగ్ డేస్ లో విత్ బెటర్ సప్లై ఆఫ్ వెహికల్స్ ఇంకా కొన్ని బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తాం. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి వార్తా 9 న్యూస్.